నీ మీద ప్రేమ ఉందని అర్థం. చూడమ్మా, నువ్వు కూడా మొండిగా మీ నాన్నలా ఆలోచించకుండా పరిస్థితులను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. తండ్రి కూతుళ్ళిద్దరినీ కలిపేది అనుబంధమే గాని ఈ కోర్టు నోటీసులు కావని బహుశా మిలిటరీ వాడిగా మీ నాన్నకు తెలియకపోవచ్చు. ఆయన నిన్ను తన దగ్గరకు తీసుకెళ్ళడానికి కోర్టు నోటీస్ పంపించాడంటే ఆయనకు జీవితంలో కావలసినవన్నీ కమాండ్ చేసి తీసుకునే మిలిటరీ కమాండర్ అని అర్థం అవుతోంది నాకు. కాకపోతే ఆ నోటీస్ వెనక ఉన్న తండ్రి మనసును అర్థం చేసుకోవడానికి ప్రయత్నించమ్మా. 18 సంవత్సరాలు మళ్లీ పెళ్లి చేసుకోకుండా ఓ కూతురు కోసం ఓ తండ్రి ఎదురు చూస్తున్నాడంటే ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు రాసిన నాకే ఆశ్చర్యంగా ఉందమ్మా. అర్ధగంట ఏంది ఇంకా వస్తలేడు? సేఫ్టీ కోసం మనమే ఒక అరగంట ముందు వచ్చాం సార్. సేఫ్టీ కోసమా? అదే లేకుంటే అడుగు వస్తున్నాడు. వెపన్స్ దియుండ్రా. ఇగో నేను ఉర్దూలా 1 2 3 కెళ్ళి దస్తంట. దస్తనగానే ఒక్క నొక్కు ఆడు ఖతం. రెడీయా? 1 2 3 4 5 6 7 8 9. వాయిస్ మారిందేంటి? చెప్పు, ఈ గన్ ఎక్కడరా నీకు? ఆ నాన్నగాడిదండి. ఓహో, చాలా ముద్దుగా పిలుచుకుంటావు అనమాట నువ్వు. కాదు పాడగాడండి, ఈ నాన్నగాడిదే. రే రే, నువ్వేనా నాన్నగాడంటే? ఆయన కూడా ఎందుకులేండి ఇప్పుడు. ఆయనద్దా? అవును. నీకు ఏంట్రా కనెక్షన్? మాఫియా గ్యాంగ్ లీడర్. రేయ్, నేను ఆన్సర్ అడుగుతుంటే నువ్వు క్వశ్చన్ వేస్తావేంట్రా? అవును, ఆ బాంబే బాంబు పేలుళ్ల కేసులో నీ పాత్ర ఏంటి? ఇడ్లీ పాత్ర. చేతులు కట్టుకో. ఏంట్రా నీ పాత్ర? ఇడ్లీ పాత్ర. ఏంట్రా సౌండ్? ఈడెప్పుడు తప్పుడు ఈ మోసుకపోనీకి బయట ఫ్యాన్స్ రెడీగా ఉన్నారు సార్. ఫుల్ ఆర్కెస్ట్రాతో వచ్చేసావు అనమాట. ఈడేవాడు ఈయన పెళ్ళడానికి ఆడు సేఫ్టీ మగడు. ఇదిగో అన్నయ్య, నీ కొరకు బెయిల్ తెచ్చాను. ఈడికి జైలే కానీ బెయిల్ లేదు. అదిగా సార్, ఈయన యూనివర్సిటీలో పెద్ద ప్రొఫెసర్. ఆ బాంబు పిల్లలకు ఈయనకు ఎలాంటి సంబంధం లేదు. ఏంట్రా సడన్ గా నా మీద అంత ప్రేమ పుట్టుకొచ్చింది? సారీ అన్నయ్య, ఆ మండేల గారిని సస్పెండ్ చేసిన కోపంతో వాడు నేను ఆడిన నాటకం ఇదంతా. చిన్న ముళ్ళు పెద్ద ముళ్ళు 12 దగ్గరకు వచ్చేసరికి కొత్త సంవత్సరం వస్తుందన్నమాట. పాత సంవత్సరానికి స్వస్తి చెప్తూ కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ఈ కేక్ కట్ చేయబడుతుంది. డాడీ, ఈ న్యూ ఇయర్ స్టార్టింగ్ కూడా మాకు కొత్త టెన్షన్ పెట్టావు. అప్పుడన్నా నువ్వు అటెన్షన్ గా ఉంటావని. ఇంకే ఆ టెన్షన్? అరగంట సేపు ఆ గడియారాన్ని చూస్తూ టెన్షన్ గా కూర్చోవాలి. ఒరేయ్, నువ్వు ఎక్కువ మాట్లాడావంటే నేను పాట పాడేస్తాను. ప్లీజ్. థ్యాంక్ యూ. అంతేలే, ముందు వచ్చిన కంచు గిన్నెల కంటే వెనకొచ్చిన స్టీల్ గిన్నెలు మెరిపెక్కుని ఉడుక్కోకండి బామ్మగారు, మీకు కావాల్సిన గిఫ్ట్ నేను ఇస్తాగా. నువ్విచ్చేదేంటమ్మా, వీడు ఇవ్వాలి గాని. ఎవ్వరూ ఒకరు ఏదో ఒకటి ఇస్తారు లేవే, ఓ అరగంట సేపు ఓపిక ఉండలేవా? మొదటి నుంచి నేను నీ వెంట పడ్డం, ప్రేమించమని అడగటం, మీ ఇంట్లో వాళ్ళని ఒప్పించడం, మా ఇంట్లో వాళ్ళని ఒప్పించడం తప్ప నువ్వు నా గురించి ఏం చేశావు? చంటి, నా గురించి ఆలోచించుకోవడానికి నువ్వు నాకు టైం ఇవ్వలేదు. నీ గురించి ఎప్పుడు ఆలోచించను. ఎనీవే ఐఎమ్ సారీ. జస్ట్ వెయిట్ ఫర్ 5 minutes. I'll just go and get gift for you. Okay? వావ్. ఆగమ్మా, ఎక్కడికి వెళ్తున్నావు ఇప్పుడు? చంటికి షర్ట్ కొందామని. గిఫ్ట్ అర్థమైందా? ఇంకా కొత్త షర్ట్ తేలేదురా, అంతలోపల ఉన్న షర్ట్ ను ఉంచుకో, కొత్త షర్ట్ కోసం చించుకో. అయినా ఇప్పుడు షాప్స్ ఎక్కడ ఉంటాయి? న్యూ ఇయర్ కదా, నేను తెరిపిస్తాను. తాళం వేసుంటే పగలు కొడతాను. తొందరగా వచ్చేమ్మా. ఆడపిల్లని కందాం అనుకుని ఆడపుల్లని కన్నాను. ఆ షర్ట్ తీయండి. ప్రియనేస్తమా, నా హృదయం నీదమ్మా. వరనీయనా, ముడి చేర్చనా, నీ మారమ్మానమ్మా. జాలి ఉంటే ఆలకించి ఆదరించమ్మా.
నేస్తమా నా హృదయం నీదమ్మా రాలేనా నీ తలపులు క్షణమైన నన్ను నిదరోనిస్తేనా ఒంటరి వేళలలోన నీ ఊహను కాలేనా ఒంటరి తొందరలోన ఏమైనా తోచేనా అన్నీ మరిచి నిన్నే తలచి ఏమైపోతున్నా నాకైనా తెలుసునా ప్రేమించవా ప్రియనేస్తమా నా హృదయం నీదమ్మా మిసమిసలోన నీ నవ్వులు చూస్తున్నా నిలబడనీవే నన్ను ఒక నిమిషం పాటైనా కాలం కదలక నేను తెగ సతమతమవుతున్నా చిలిపిగా అల్లిన ఇంతటి అల్లరి ఏంటిది ప్రేమేనా అవునేమో ప్రియతమా ఇది ప్యాక్ చేయండి. ఓకే మేడం. We are taking you into our custody. Father of Miss Akanksha. You are right, my child. 18 సంవత్సరాలు ఎలా ఉన్నది చూడని తండ్రి సడన్ గా కిడ్నాప్ చేసి తీసుకురావటం తప్పే. కానీ ఏం చేయనమ్మా, మిలిటరీ వాణ్ణి. నా కూతుర్ని నా దగ్గరికి చేర్చుకోవటానికి ఎంతకన్నా వేరే మార్గం లేదే. ఇంతకాలం ఈ ప్రేమ ఏమైందనా గుండెల్లో దాచుకున్నా, నీతో పాటు పెంచుకున్నా. విడాకులిచ్చింది అమ్మకి, మరి నన్నెందుకు చూడటానికి రాలేదనా? ఏం చేయనమ్మా, ఐఎమ్ ఏ బ్యాడ్ మ్యాన్. అది టచ్ చేసిన పెన్తో కూడా నేను విడాకుల పత్రం మీద సంతకం పెట్టినంత బ్యాడ్ మ్యాన్ ని. బట్ నీలో సర్క్యులేట్ అవుతుంది నా బ్లడ్. నువ్వు నా కూతురువి, అందుకే నీ కోసం 1, 2 కాదు 18 సంవత్సరాలు ఎదురు చూశా. నమ్మా, నువ్వు నమ్మవు, నాకు తెలుసు. కమ్. లుక్, చూడు, దూరమైన కూతుర్ని అనుక్షణం గుర్తు చేసుకుంటూ దగ్గరకు చేర్చుకోవడానికి ప్రయత్నించే ఓ తండ్రి పడే తపన, ఆవేదన, బాధ చూడు. బాల వయసులో నిన్ను వదులుకున్నా, మళ్ళీ పెళ్లి వయసులో చూస్తున్నా. చూడమ్మా,
4 ఏళ్ల వయసులో నీ కోసం కొన్న గౌన్లు చూడమ్మా. నువ్వు కాన్వెంట్ కి వెళ్తుంటే నిన్ను కళ్ళారా చూడాలని నీ కోసం కొన్న యూనిఫామ్ చూడమ్మా. చూడు, నీ కోసం తెచ్చిన బుక్స్ చూడు. ఇదేమిటో తెలుసా? నా కూతురు, నా బిడ్డ, నా పసిపిల్ల పెద్ద మనిషి అయితే గుండెల నిండా కప్పుకోవటానికి కొన్న బయట కొంగమ్మా ఇది. కడుపులో బిడ్డ ఎవరో తెలియకుండా ఓ తల్లి 9 నెలలే మోస్తుంది. కానీ ఈ తండ్రి 18 సంవత్సరాలు కూతురు ఎలా ఉంటుందో చూడకుండా కేవలం భ్రమలో బ్రతుకుతున్నాడు. ఇంకా ఈ తండ్రి మీద కోపం పోలేదమ్మా. నీ తల్లికి మంచి భర్త కానివాడు నీకు మంచి తండ్రి కాలేడా? చూసావా, ఇన్నాళ్ళు నీ తండ్రి పడుతున్న ఆరాటం చూశాక ఇన్నేళ్లు పెంచిన మీ అమ్మను కూడా మర్చిపోయావు.